సరే, ఆయన తెలంగాణ దొంగ దీక్ష చేసిండో, ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏందో అందరికీ తెలుసు. నా పోరాటంలో ఆయన ఒక పైసా మాత్రమే. ఆయన ఎప్పుడు పదవి వదిలిపెట్టుకోలే, ఎప్పుడు నిరాహార దీక్ష చేయలే. సిద్దిపేటలో కరీంనగర్ మొదలు పెడితే సిద్దిపేట ఖమ్మం హాస్పిటల్ పోగానే జ్యూస్ తీసుకున్నాడు. ఆడికెళ్ళి నన్ను నిమ్స్ తీసుకుపోరు అని బదిలాడితే నిమ్స్ తీసుకుపోయి జాయిన్ చేస్తే మంచిగా టిఫిన్లు ఉప్మాలు అన్నీ తినుకుంటా మొత్తం ఆ నిమ్స్ హాస్పిటల్ మా గోనె ప్రకాశరావు గారు సమాచార హక్కు కింద తీసుకొచ్చిన మీకు కూడా సెటిల్ ఇస్తారు, మా పిఆర్ఓ గారు మీ అందరికి కూడా సెటిల్ ఇస్తారు. ఏ డే రోజు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా, ఏ ఇంజెక్షన్స్, ఆ ఇంజెక్షన్ తీసుకుంటే ఎన్ని ఏళ్ళు బతుకోవచ్చు అది కూడా తీసుకొచ్చిన మీ అందరికి కూడా మా పిఆర్ఓ గారు కాపీలు ఇస్తారు. నేను గడియారం దగ్గర 9 రోజులు కూర్చున్నా. 10th ఎర్లీ మార్నింగ్ నన్ను ఉస్మానియా సూపరింటెండెంట్ గారు రోజు ఇక్కడి నుంచి వచ్చి చెక్ చేసేవాళ్ళు. మా ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి. ఫస్ట్ ఏమనుకుంటేమో ఆఖరికి ఉస్మానియా హాస్పిటల్ వచ్చి వాళ్ళు టీవీలలో వీళ్ళలో నేను అక్కడ మొత్తం అన్కాన్షియస్ పోయే స్టేజ్లో ఉంటే వాళ్ళు టీవీలలో ఇంటర్వ్యూ ఇస్తూ ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నాం. ఇంకా గంట లేట్ చేసినా ఎప్పుడైనా ఆయన కోమాలకు పోవచ్చు, ఆయన చనిపోయే ప్రమాదం ఉందని చెప్తే 10th డే మార్నింగ్ నన్ను తీసుకొచ్చి నిమ్స్లో అరెస్ట్ చేసి ఆ రోజు కూడా 10-20 వేల మంది మిడ్ నైట్ అడ్డం పడ్డారు. నన్ను బాను ఒక 500-600 కిలోమీటర్ దేవరకొండ ఆ రూట్లో తీసుకొచ్చాను హైదరాబాద్. గండిగిరి హైవేస్ అన్నీ కూడా తీసుకుపోవద్దని నేను చెప్పిన, ఎట్టి పరిస్థితి విరమించేది లేదని చెప్పిన. మా పార్టీ మీద ఎందుకు చేసినంటే అనౌన్స్ చేసి కొద్దిగా ఆంధ్ర వాళ్ళందరూ కూడా ప్రెజర్ చేస్తే పిల్లలు చనిపోయిన మళ్ళీ మొదటి శ్రీకాంతాచారి, తర్వాత మా జిల్లా వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు, బయట చనిపోయారు, కానిస్టేబుల్ కృష్ణయ్య ఉద్యోగం చేస్తూ కూడా చనిపోయారు. అప్పుడు నాకు అనిపించింది నాయకునిగా మనకు పదవులు ముఖ్యం కాదు, ఒక ప్రాణం పోతే మనం తీసుకురాలేము. అనౌన్స్ చేసింది ఇప్పుడు రాకపోతే రోజు మరణాలు ఉంటాయి. 18-20 పిల్లలు కాల్చుకొని మాంసం ముద్దలైపోతుంటే ఉండలేకపోయాను. మా పార్టీ వాళ్ళు కూడా చాలా మంది వారించారు, అరే నువ్వు అధిష్టానం వ్యతిరేకంగా ఉండబోతున్నావు, నీ పార్టీలో ఫ్యూచర్లో భవిష్యత్తు ఉంటుంది. అంటే నేను ఫ్యూచర్ గురించి నేను ఆలోచిస్తలేను. తెలంగాణ అనౌన్స్ చేసి నా పుట్టినరోజు ఆంధ్ర వాళ్ళు అక్కడున్న పెత్తందారులు బెదిరి లాబింగ్ చేసి ఆపిచ్చిండ్రు. శ్రీకృష్ణ కమిటీ అని కాలయాపన చేస్తా ఉంటే చనిపోతుండ్రు. నాకు పదవి ఏమీ అవసరం లేదు, చాలు తెలంగాణ వస్తే నాకు అదే చాలని చెప్పి కొండా లక్ష్మణ్ బాబూజీని జ్ఞాపకం చేసుకున్నా. ఎందుకంటే ఆయన మా భువనగిరికి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఉద్యమంలో రాజీనామా చేసి ఇందిరాగాంధీ స్వయంగా ఇంటికి పోయి సెంట్రల్ మినిస్టర్ ఇస్తా, అక్కడ డిప్యూటీ సీఎం ఇస్తుంటే కూడా తీసుకోలే ఆయన. నాకు తెలంగాణ వస్తేనే పదవి తీసుకుంటాగా అని చనిపోయే ముందు చలిలో కూడా 93 ఏళ్ల వయసులో ఢిల్లీలో నిరాదీక్ష చేసిండు. అలాంటి ఆయన స్ఫూర్తి తీసుకున్నాం. ఆయన దగ్గర రిజైన్ చేసి ఎప్పుడు పోయేవా అని తెలంగాణ గురించి మాట్లాడుకునే వాళ్ళం. చనిపోయిన రోజు 3 గంటలు అక్కడనే ఉన్నా నేను. ఈ మహాత్ముడు రాలే, అసలు దీక్షలు ఎందుకు సాగరారం చేస్తున్నాం మేము. నాకు ఇంకా ఇప్పటికి కూడా 3 రబ్బర్ బుల్లెట్లు ఉంటాయి. కోదండరావుకి తాకినాయి, పక్క గంట చక్రపాణికి తాకినాయి, రాత్రి 1 వరకు డిస్పర్స్ కాగినాయి. అప్పుడు పోయి యశోద హాస్పిటల్ జాయిన్ అయిన బుల్లెట్ అయినా నా కళ్ళల్లో కాదు గ్యాస్ పోతే. ఎప్పుడు కేసీఆర్ కొట్లాడినాడు మాకు చూలే. ఢిల్లీలో ఉండు సిగ్నల్ వచ్చింది నాకు, అప్పుడే ఎందుకు కొట్లాడుతుంది సాగరారం ఎందుకు అన్నాడు ఆయన. అందుకనే ఇలాంటి దొంగ తెలంగాణ నాయకులు ఈ అగ్గిపెట్టె రావు, హరీష్ రావు మన ఏదో డ్రామా లెటర్ తీసుకొని వచ్చిండు, రాజీనామా లెటర్ అని 2 పేజీలు రాసుకొచ్చిండు. అది 1.5 లైన్ ఉంటుంది. అది అలా కామా పులి స్టాప్ ఏడబెట్టాలని ఆడబెట్టాలి, వేరే దగ్గర పెడితే కూడా రిజెక్ట్ అవుతుంది. అది తెలిసి ఆయనకు 6 సార్లు 7 సార్లు గెలిచినోడు.